గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు ప్రేమ్ గచ్చావా. నేను శంషాబాద్లో ఉంటా. ఈరోజు నేను నా ఇంట్లో ఉన్న చెట్లు కోసం 5-6 చెట్లు ఉన్నాయి. తులసి, మనీ ప్లాంట్స్, వేరే ఫ్లవర్స్ది. దానికోసం మనం అగ్రి ఫర్టిలైజర్ వాడుతున్నాం. దానికోసం మనం ఇది మట్టి తెచ్చుకున్నాం, ఒక 50-60 కిలోలు. సో దానిలో మనం వేస్టేజ్ది మనది అగ్రి సంబంధించి ప్రొడక్ట్ వాడుతున్నాం. ఇలా మనం ఫస్ట్ తీసుకునేది అగ్రి గుళికలు వస్తుంది. మనం వాడుకునేది ఇలా ఒక 50-60 కిలోల మినిమం మనం ఒక 400-500 గ్రామ్ వేయాలి. మనకు తెలవడానికి ఒక చిన్న బాక్స్ ఏమైనా తీసుకోవాలి. ఇది నా ఐడియా ప్రకారం 150 గ్రామ్స్ బాక్స్ ఉంటుంది. ఒక 3 బాక్సెస్ వేసుకోవాలి. మనం ఏమైనా చెత్త గిత్త ఉంటే తీసేయాలి ముందు. మనం దీనికి మంచిగా కలుపుకొని వేయాలి. మీరు ఏది అయినా ప్రోడక్ట్లో వేసుకోవచ్చు. ఏ ఊరి ఏమైనా వేసుకున్నప్పుడు వెజిటేబుల్, ఫ్రూట్స్, వరి దేనిలో అయినా మనం వాడుకోవచ్చు. ఇది దీనిలో ఏమవుతుంది, మనం వర్షాకాలంలో అలాంటి వర్షాకాలంలో వాటర్ ఎక్కువ తక్కువగా ఉన్నప్పుడు ఒక మడా బోర్, ఇది అగ్రి ప్రోడక్ట్. ఇది మనం ఇలా వేస్తే చెట్లు ఏమైనా ఫంగస్ రాదు, ఏమైనా రోగాలు రాదు, మన చెట్లు అంతా మంచిగా ఉంటుంది. సో మీరు కూడా యూజ్ చేయాలి దీనికి. ఇది ఓన్లీ మనకు 40 గ్రామ్స్ వేయాలి. జస్ట్ 40 గ్రామ్ వేయాలి. ఇది ఒక 50-60 కిలోలు ఉసుకాల జస్ట్ 40 గ్రామ్ వేయాలి. ఇది మనకు ఈ బాక్స్లో ఇలాంటి ఒక చిన్న కవర్స్ ఉంటుంది. కవర్స్కి మనం కార్నర్ నుంచి కట్ చేసుకోవాలి. ఒక మన ఐడియా ప్రకారం 40 గ్రామ్స్ వాడుకోవాలి. జస్ట్ 40 గ్రామే వాడాలి, 400 గ్రామ్ వాడకూడదు. మన ఐడియా ప్రకారం మనం తీస్తున్నాం. ఇందులో ఇది అంతా ప్యూర్ ఆర్గానిక్ ఉంటుంది. అలాంటి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. మన ఐడియా ప్రకారం 40 గ్రామ్ అయిపోయింది. మనం ఇలా కలిపేస్తున్నాం. ఇది ఎక్కువ జెల్ ఉంది. మనం ఇలా ఒక 50-60 కిలో మాటలో మనం ఒక 100 గ్రామ్ అట్లా వేయాలి. మనం ఇది దేనికోసం వేయాలంటే మనం ఒక్కొక్కసారి గట్టిగా అయిపోతుంది, మట్టి గట్టిగా అయిపోతుంది, గ్రోత్ అనేది అంతా సరిగా ఉండదు. దానికోసం ఇది వేస్తే ఒక మాట వర్షాకాలం వచ్చినప్పుడు, లేకుంటే మనం ఏమైనా బయట ఊరికి వెళ్ళిపోతే ఒక 15 రోజులు వాటర్ వేయలే అనుకో, అది వాటర్ అనేది కవర్ చేయడానికి మనం ఎక్కువ జెల్ వేస్తాం. సో కంపల్సరీ మనం ఇది వేయాలి. వర్షాకాలం ఎక్కువ వర్షం అయినా తక్కువ అయినా మన ఇది అంతా కవర్ చేసుకుంటుంది. ఇది ఓన్లీ 50-100 గ్రామే వేయాలి. 50-60 కిలోలో మట్టిలో తీసుకున్నాం. ఇది చూడండి, ఇది కూడా మనం కలిపేసేయాలి దీంట్లో. ఇది మన వేస్టేజ్ అగ్రి 82 ఉంది. ఇది మనం అంతా కలిపినాక ఇది కూడా యాడ్ చేయాలి దీంట్లో. మనం ఇది అంతా తీసుకున్న మట్టిలో మనం ఓన్లీ జస్ట్ 10 ml ఒక క్యాప్ వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఇది మన అంతా ఇలా కలిపినాక కొంచెం మన అంతా మంచి, ఇది మనం క్యాప్ నింపుకున్నాం. ఈ క్యాప్ అంతా కలిపేసేయాలి. ఇది అంతా వేసినాక మంచిగా కలుపుకొని, ఇది మనం 4 ప్రొడక్ట్ వేసుకున్నాం. దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇది అంతా ఆర్గానిక్ ప్రొడక్ట్. దానికి మనకు మన వేసిన వరి కానీ చెట్లు కానీ దేనికి కూడా ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మనం వేస్తే కూరగాయల్లో, ఫ్రూట్లో వేస్తే కూడా కొంచెం అంత ఆర్గానిక్ ఉంటుంది. మంచిగా మనం తింటే కూడా హెల్త్ కోసం మంచిగా ఉంటుంది. సో మీ అందరికీ రిక్వెస్ట్, రైతులతోనే వాడండి. మీరు కూడా ఒక్కసారి మీ రిజల్ట్ చూడండి ఎట్లా ఉంటుంది. మనం ప్రతి ఒక్క ఇంట్లో చూస్తే 5-6 చెట్లు ఉంటుంది. మనం తెచ్చినప్పుడు చాలా మంచిగా ఉంటుంది, కానీ ఒక వారం 15 రోజులు చూస్తే అంతా అది ఖరాబ్ అయిపోతూనే ఉంటుంది. మనం ఉన్న ఇంట్లో ఉన్న కూడా చెట్టులకి కూడా మంచిగా వాడుకోవచ్చు. ప్లస్ ప్రతి ఒక్క రైతు కూడా ఇది ప్రొడక్ట్కి వాడుకోవచ్చు. ఇది కావాలనుకుంటే మాతో కాంటాక్ట్ చేయవచ్చు. మీరు అంతా కలిపేసినాం. ఇంట్లో చెట్లు మనం రిక్వైర్మెంట్ ప్రకారం వేసుకోవాలి. ఆల్రెడీ మన ఇంట్లో ఫస్టే ఉన్నాయి, దానిలో వేస్తున్నాం మనం.
ఇది మనం తులసి చుట్టూ పెడుతున్నాం ఇంకా ఒకటి. ఇది మా ఇంట్లో నారియల్ చెట్టు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ ఎవరికైనా ఏదైనా వెజిటేబుల్, ఫ్రూట్స్, వరి ఎవరి కోసం మన ఫర్టిలైజర్ కావాలి ఎగ్దమ్ ఆర్గానిక్ కంటే మాత్రం కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.